హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ఎం ఫిలిం ఫ్యాక్టరీ. ఆఫ్టర్ లాంగ్ డేస్ తర్వాత ఒక మంచి బ్లాగ్ అయితే తీస్తున్నా. ఇది బ్లాగ్ ఏంటంటే నల్గొండ జిల్లాలోని పానగల్ విలేజ్ లో ఛాయ సోమేశ్వర ఆలయంలోకి వచ్చినాము. దీని చరిత్ర ఏంది, అసలు దీని ప్రత్యేకత ఏంది, ఏ విధంగా టెంపుల్ డిస్టర్బ్ అయింది మొత్తం క్లారిటీగా మీకు మొత్తం చూపిస్తా. వీడియో ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే నల్గొండ టౌన్ నుంచి నల్గొండ క్లాక్ టవర్ నుంచి ఒక ఆటో మాట్లాడుకొని పానగల్లు టెంపుల్కి అయితే బయలుదేరినాం. ఈ విధంగా బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే ఒక 1 కిలోమీటర్ దూరంలోనే మనకు పానగల్లు టెంపుల్ వస్తుంది. కనిపిస్తుంది కదా, కమాన్ లోపల నుంచి పోతే మన పక్కనే టెంపుల్ కనిపిస్తుంది. వీడియో మొత్తం చూడండి, మొత్తం కవర్ చేసిన ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. మనం టెంపుల్కి వచ్చేసినాం. ఇప్పుడు లోపల చూపించేస్తా ఏ విధంగా ఉంది. చాలా హిస్టారికల్ ప్లేస్ అంట. మేము ఫస్ట్ టైం వచ్చినాం, అవుటింగ్ వచ్చినాం కాబట్టి ఇక్కడ మీకు మ్యాక్సిమం చూపించడం ట్రై చేస్తా. వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, ఓకేనా. లోపలికైతే ఎంట్రీ పోతున్నాం. ఇక్కడ అభిషేకం ప్లేస్ ఉంది. ఇప్పుడైతే లోపలికి ఎంట్రీ అయినాం. మొత్తం మీకు చూపిస్తా లోపల ఏ విధంగా ఉంది అంతా అనేది. మా ఫ్రెండ్స్తో పాటు అందరం కలిసి వచ్చినాము. రిజ్వాన్, శ్రీకాంత్, భరత్ రెడ్డి, గణేష్. ఇప్పుడైతే ఈ గుడికి సంబంధించి కొంచెం హిస్టరీ తీసుకుంటే, పానగల్లు రాజధానిగా కుందూరు చోళులు క్రీస్తు శకం 1040 నుండి క్రీస్తు శకం 1290 వరకు నల్గొండ, మహబూబ్నగర్ మరియు ఖమ్మం జిల్లాలలో వీరు పరిపాలించిన టైంలోనే ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 3 ఆలయాలు ఉంటాయి. అందుకే దీన్ని త్రికుట దేవాలయంగా పిలుస్తారు. మన గుళ్ళోకి పోకముందే మనకు బయట కూడా కొన్ని మందిర్లు కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ ఇది శ్రీ అభయాంజనేయ స్వామి మందిరు, అలాగే వచ్చేసి శ్రీ కాళికామాత మందిరు, అలాగే శ్రీ నటరాజ మందిర్ ఉంది. అలాగే కొంచెం గుడి బ్యాక్ సైడ్ పోతే ఆత్మలింగం అని చెప్పి మరొక మందిరం కనిపిస్తుంది. దీని పక్కనే ఒక పెద్ద గజస్తంభం అయితే పడుకోబెట్టి ఉంది. లోపల మొత్తం చాలా మట్టుకైతే టెంపుల్స్ ఉన్నాయి, చూపించాను కదా. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ గుడిలోకి ఎంటర్ కాగానే మనకు 3 మందిరాలు కనిపిస్తాయి. లెఫ్ట్ ఒకటి, స్ట్రైట్ ఒకటి, రైట్ ఒకటి. ఫస్ట్ మనం లెఫ్ట్ నుంచి పోదాం. ఇప్పుడు తూర్పులో ఉన్న ఒక గర్భగృహం మధ్య అయితే నిరంతరం ఒక నీడ కనిపిస్తుంది, ఛాయ కనిపిస్తుంది. ఈ శివలింగము ఈ ఛాయచే కప్పబడుచున్నది కనుక దీని కారణంగానే ఈ దేవాలయానికి ఛాయ సోమేశ్వర స్వామి దేవాలయం అని పిలవడం జరుగుతుంది. లోపల మొత్తం 3 గర్భగుడులు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఒక గర్భగుడి, అదొక గర్భగుడి, తర్వాత అదొక గర్భగుడి, తర్వాత ఇక్కడ సైడ్ గర్భగుడి. ఈ మొత్తం 3 కలిపి త్రికుటాలయంగా పేరుంది. ఆ గుడి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ నందులు ఉన్నాయి. వీటికైతే తలలు విరిగిపోయి ఉన్నాయి ఈ నందులు. ఇంకా మొత్తం గుడి లోపల చూసుకుంటే ఇది 360 డిగ్రీస్ అనిపిస్తుంది. ఇది గుడి బ్యాక్ సైడ్ నుంచి చూసిన వీడియో. ఇది వచ్చేసి కొంచెం శిథిలావస్థలో చేరిపోయిన రాజరాజేశ్వరి మందిరు, అలాగే ఒంటరిగా ఉన్న శివలింగము. ఈ తర్వాత గుడి రైట్ సైడ్ వ్యూ అనుకో. ఇది గుడి పక్క భాగం నుంచి కవర్ చేసిన వీడియో ఫుటేజ్ ఇది. ఇప్పుడు చూస్తున్న ఫుటేజ్ వచ్చేసి గుడి మొత్తం బయట నుంచి అనమాట. అంటే ఫస్ట్ గుడి ఉంటుంది, ఆ గుడికి ఎదురుగానే వాటర్ కొలను ఉంటుంది. ఇప్పుడు మాకు అక్కడ కూడా చూపిస్తాను మొత్తం క్లియర్గా. ఇక్కడ వాటర్ కొలను ఎదురుగా గుడి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది ఆ వాటర్ కొలను అయితే సండే ఎక్కువ పబ్లిక్ రాలేరు, మరి మండే ఎక్కువ వస్తారు అనుకుంటా. మొత్తం తామరాకులతో నిండిపోయింది వాటర్ కొలను మొత్తము. అందులో చాలా రకాల చేపలు ఉన్నాయి, చాలా చేపలు ఉన్నాయి. ఇక మీకు క్లియర్గా కనిపిస్తలేవు కానీ మ్యాక్సిమం కవర్ చేసిన. ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ బాతులు ఉన్నాయి, బాతులు అలాగే పక్షులు ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మొత్తం కవర్ అయిపోతుంది కొలను ప్లస్ టెంపుల్. ఇక బాగా నచ్చిన విషయం ఏంటంటే దీన్ని మొత్తం కాపాడుతున్నట్లు శివుని విగ్రహం అయితే కొలను అంచులో, కొలను మొదట్లో ఉంది. చాలా బాగా అనిపించింది. ఇది మొత్తం వ్యూ చూసుకోండి. ఇంకా కొలను, తర్వాత టెంపుల్, తర్వాత లెఫ్ట్ సైడ్ వ్యూ, రైట్ సైడ్ వ్యూ, రోడ్ మొత్తం అంతా కవర్ అయిపోతుంది. ఇదే ఈ విస్తీర్ణం మొత్తం ఎంత కవర్ చేసినా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా అభిప్రాయాలు ఉంటే కామెంట్లో పంచుకోండి. మోర్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్.